ఎండే మండలకు తోడు ప్రజల మీద ఈరోజు ఒక గ్యాస్ సిలిండర్ మీద 50 రూపాయలు పెంచి ప్రజలు నడ్డిరుస్తున్నారు. ఎండాకాలం వచ్చింది, తాగునీరు ఎండయ్యా అని తాండాల్లో, హరిజనవాడల్లో, గిరిజనవాడల్లో చస్తున్నారు జనాలు. వాళ్ళకి ఒక్కడి మంచినీళ్ళు ఇమ్మంటే ఇవ్వరు, కానీ రేట్లు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువులు పట్టుకుంటే కాలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. దానికి తోడు ఉచిత సిలిండర్స్ అన్నారు. ఉచిత సిలిండర్స్ ఒక మండలంలో 50,000 మంది జనాభా ఉంటే ఒక 50 సిలిండర్లు ఇచ్చి చేయి దులుపుకున్నారు. ఈరోజు ఒక సిలిండర్ మీద 50 రూపాయలు పెంచారు. దీని మీద ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేయాలి. ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, మనం కానీ, మన పార్టీ నాయకులందరూ మీరు కూడా మీ స్థాయిలో నిత్యావసరాలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ప్రజల మీద ఎంత భారం పడుతుంది, ఆదాయం ఎలా ఉంది అనేది మాత్రం మీరు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోండి. డీజిల్ పెట్రోల్ అయితే 2014 వరకు $65 ఉన్న బ్యానర్, ఒక బ్యానర్ క్రూడ్ ఆయిల్ $65 ఉండేది. ఆ రోజు డీజిల్ ధర 65 రూపాయలు. ఈరోజు అదే రేటు ఉంది, కానీ 98 రూపాయలు, 100 రూపాయలు అయింది, పెంచారు ఈరోజు. కానీ ప్రజలు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. పాపం మౌనంగా భరిస్తున్నారు. భరించి ఏదో ఒక రోజు ఉధృతంగా ఇంకా ఇంకా వీళ్ళు కూడా ప్రజలు కూడా తీవ్రవాదుల మాదిరి రోడ్డు మీదకి వస్తారేమో. ఆ విధంగా చేస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. ఎంతసేపు అభివృద్ధి అంటారు. ఏమి అభివృద్ధి? గత కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు పాలనలో కానీ 55 లక్షల కోట్ల దేశ అప్పు చేస్తే 70 సంవత్సరాల్లో, ఈరోజు 10 సంవత్సరాల్లో ఎంత ఉంది? 1,25 లక్షల కోట్ల అప్పు ఉంది మన దేశం మీద. 75 లక్షల కోట్ల అప్పు తెచ్చి గత 10 సంవత్సరాల్లో ఈ భారతదేశాన్ని ఎంత అభివృద్ధి చేశారు? భారతదేశంగానే ఉంది కదా, అమెరికాలాగా ఏం కాలేదు కదా. మరి 70 లక్షల కోట్ల అప్పు తెచ్చింది ఎక్కడ పోయింది? ప్రజల్లో కూడా పోరాట తత్వం తగ్గింది. ప్రజలు కూడా ముందుకు రావడంలే, అన్నీ మౌనంగా భరిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీలన్నీ ఒకటే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని విమర్శించేది ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు. ఈ 3 తప్ప మిగతా పార్టీలన్నీ బీజేపీ పార్టీలే, ఎన్డీఏ కూటమిలో వాళ్ళే. అందుకని మీడియా సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది, ఈ పెంచిన గ్యాస్ సిలిండర్ల మీద ఈరోజు 50 రూపాయలు పెంచారు కదా, దాని మీద కొంచెము మీరు హైలైట్ చేసి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలని విన్నవిస్తున్నాను.